చచ్చిపోయిన ఏక ఇదిగో వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఈ బ్రాండ్ పేరేంటో కరెక్ట్ గా పలికి చూపించండి నాకు. VERO స్పేస్ MODA. ఎక్కడ ఉన్నావురా? హాయ్ మాయ, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ. మా ఈ వ్లాగ్ ఏంటంటే మేము మళ్ళీ కల్కి సినిమాకి వెళ్తున్నాం. ఎందుకంటే మౌలి మాయ ఫస్ట్ టైం చూసింది సరిపోదంట, రెండోసారి కూడా చూడాలనుకుంటున్నాడు. అందుకనే AMBకి కల్కి సినిమాకి వెళ్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తామో మాకు తెలియదు. ఆకలేస్తుంది కాబట్టి ఎలాగో ఏదో ఒకటి తినడానికి కూడా వెళ్దాం. ఏదో ఈ పెద్ద మనిషి సినిమాకి వెళ్దాం అని చెప్పేసి 2 రోజుల నుంచి అడుగుతున్నాను. అందుకని రెండోసారి డార్లింగ్ సినిమాకి వెళ్తాం. ఎందుకంటే కొన్ని రోజుల్లో నాకు తెలిసి థియేటర్ నుంచి వెళ్ళిపోతే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి వెళ్తున్నాం. అందులో ఏదో ఆఫర్ కూడా ఉంది, 100 రూపీస్ టికెట్ అని. 150 రూపీస్ అంటే AMBలో టికెట్. ఎలాగో 1100 కోట్లు సంపాదించేసింది అందులో. మనం కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకొద్దిగా బాగుంటది కదా. అది మాయా, వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. పదా లేట్ చేయకుండా వీడియోలోకి. అనేది ఎక్కువ తెచ్చాడు, జాగ్రత్త చేయండి. AMBకి వచ్చేసాం. గట్టి కొట్టాడు తనయ్య. అది కానీ అరే మీ ఇద్దరికి ఇంగ్లీష్ బాగా వచ్చా? నువ్వేం చదువుకున్నావు మాయా? MSc, BSc, CSc. నువ్వేం చదివాలి? ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక బ్రాండ్ చూపిస్తాను, దాని పేరు కరెక్ట్ గా పలకాలి. ఇదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ బ్రాండ్ పేరేంటో కరెక్ట్ గా పలికి చూపించండి నాకు. VERO స్పేస్ MODA. ఏంటి ఆ బూతులు మాట్లాడుతున్నారు అలాగా? అది వేరో మోడా, అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అది వేరే వాళ్ళు మనకింది కదా. అరే ఆ బ్రాండ్ పేరు నాకు పలకడం రాలేదు, మిమ్మల్ని చెప్పమన్నాను మాయా. నేను తెలుసు కదా ఇంగ్లీష్ లో వీక్ అని. అలాంటప్పుడు అవి కాదు, ఇక్కడ పక్కన గ్యాస్ ఉంది, నువ్వు వదిలేదే. 3 అక్షరాలు చదివేస్తాను మాయా, అంత పెద్ద పెద్ద పదాలు చదవాలి. అది నొక్కేసావా? ఎందుకు కదా అంత దోళ నీకు? కంప్లైంట్ ఇవ్వండి. AMB స్టాఫ్ ఎవరన్నా చూస్తే ఇది పోగొట్టేశాడు, ఇతని పేరు వచ్చి తనే రావి అనమాట. బటన్ వచ్చేసి ఎస్కలేటర్ పోగొట్టేశాడు. అర్జెంట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు టాప్ నొక్కేశాడు, ఇక్కడ కీ ఉంటేనే మళ్ళీ తిరుగుతుంది. చిచ్చి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇంకంతే, ఇంకా లైఫ్ పారిపోయి అడ్రస్ ఎక్కడ ఉన్నావురా? సేపు వాక్ చేసిన తర్వాత మొత్తానికి AMBకి వస్తాం. టికెట్ చూపించాలి, ఆగండి ఒకసారి. టికెట్ వచ్చేసాం లోపలికి. AMBకి వస్తే అదో తెలియని వైబ్ మాయ. చూడండి ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు అది వచ్చేసరికి సినిమా స్క్రీన్ అనమాట. ఇవన్నీ వచ్చేసరికి మనకి పాతకాలపు థియేటర్లు ఉంటాయి చూడండి, సైడ్ ఎకో షీట్స్. ఇటు కూడా అవే. ఈ పైన వచ్చేసరికి సీలింగ్, వెనక వచ్చేసరికి బాల్కనీ అనుకోండి. ఇంకా అది అలా సెట్ చేశారు అనమాట. ఒక సినిమా ఫీల్ రావడానికి, ఒక హాల్లో ఉన్న ఫీల్ రావడానికి ఇలా సెట్ చేశారు అనమాట. మొన్న జూలియా వెళ్ళినప్పుడు ఒక టీ షర్ట్ కొన్నాను, మీరు చూసే ఉంటారు. సేమ్ టీ షర్ట్, మేము టీ షర్ట్ బ్రదర్స్. ఇప్పుడే మూవీ అయింది. ఫస్ట్ సార్ చూసినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో, సెకండ్ టైం కూడా అంతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమా మొత్తం క్లైమాక్స్ కోసం చూసి వచ్చయ్యా, ఏమన్నా ఎలివేషన్ అది వేరే లెవెల్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవా? ఆకలేస్తుందా? టిఫిన్ చేద్దామంటే మనకి దగ్గరలో బాబాయ్ హోటల్ ఒకటి, పంచుకొట్ట దోశ ఉంది. దేనికి వెళ్దాం? పంచుకొట్ట దానికి వెళ్దాం. బాబాయ్ హోటలే బాగుంటుంది మా టేస్ట్. మొత్తం ఫిక్స్ అయిన తర్వాత అరే నువ్వు కూడా బాబాయ్ హోటల్ చెప్తావేమని చెప్పి అడిగా. సరే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి టేస్ట్ చూద్దాం. వచ్చా మాయా, మౌలి మాయ అడిగిన బాబాయ్ హోటల్ కి. నేను ఎక్కడ అడిగాను మాయా? ఆప్షన్లు ఇచ్చావు, నువ్వే సెలెక్ట్ చేసావు, నువ్వే పట్టుకొచ్చేసావు. అదే పర్లేదు మాయా, ఇక్కడ దగ్గరలో కొంచెం బాగుంటది. బాబాయ్ హోటల్కి వచ్చేసాం. దట్ ఈస్ బాబాయ్ హోటల్. లోపలికి వెళ్ళి ఏంటి బిల్ తింటావంటే శాండ్విచ్ తింటాను అంటున్నాడు. ఎవడు? ఈడేనా? ఈ మనిషేనా? ఈ మనిషి యాక్చువల్గా బాబాయ్ హోటల్ దేనికి వస్తాం? ఇడ్లీ, వడ, ఆ దోశలు తిన్నానుగా. మళ్ళీ శాండ్విచ్ అడుగుతాను ఇక్కడ వచ్చి. ఏదైనా సరే మన తెలుగింటి రుచులు తినాలి, ఎప్పుడు ఇంగ్లీష్ ఫుడ్ ఏనా? ఏమా ఇద్దరుగా ఒకసారి ఏమండి మజ్జిగ పట్టుకోమంట అంటే ఏం అలా ఫౌంటైన్ పడినట్టు పడుతుంది. ఏంటి దానివల్ల? వెన్న తయారవుద్ది ఏంటి? మన బటర్ మిల్క్ మీద వెన్న వేసి ఇందులో
వెన్న తయారు మీద వెన్న సాంబార్ ఇడ్లీ వచ్చింది. తీసుకొచ్చి ఇదిగో మాయ సాంబార్ ఇడ్లీ. పర్లేదు మాయ, ఒక 50 రూపాయలు ఫోన్ పే చేసి. చట్నీలు అన్నీ అక్కడ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు వెళ్ళి వేసుకోవాలి తప్పదు. సాంబార్ ఇడ్లీ మీద కొబ్బరి చట్నీ వేసుకోకుండా తింటే ఏం ఫీల్ ఉంటది అయ్యా? సాంబార్ ఇడ్లీ మీద కొబ్బరి చట్నీ కొద్దిగా అది వేసుకోవాలి. అలా కూడా తింటారా? సాంబార్ ఇడ్లీ మీద కొబ్బరి చట్నీ ఏమో మరి మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా మంది తింటారు, నార్మల్ గా ఇస్తారు కదా. ఏమో మరి నేనైతే ఎప్పుడు తినలేదు. నాకు సాంబార్లో సాంబారే ఉండాలి, చట్నీలు గిట్నీలు తగలకూడదు. నాకు అలానే ఇష్టం. మరి పల్లీల చట్నీ వేసుకోండి, కొబ్బరి చట్నీ కూడా వేసుకుంటాం. వేసుకోమా. ముందు ఎలా ఉందో చెప్పి మా వాళ్ళు చెప్తే. సాంబార్ ఉప్పు ఊదుకుంటాం అనుకున్నాను కానీ చాలా తెల్లగా ఉంది మాయ. ఓకే లేదు సాంబార్. ఎంత ఇది సాంబార్ ఇడ్లీ? 70 రూపాయలు అంట సాంబార్ ఇడ్లీ. నేనేమో బాబాయ్ ఇడ్లీ అంట 70 రూపాయలు అంటే 2 ఇడ్లీలు 70 రూపాయలు అంట. పైన మాత్రం నెయ్యి గట్టిగా వేసారు. టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. మా ఆకివీల్లో ఇంకా బాగా లావుగా ఉంటాయి ఇడ్లీ. ఏంట్రా అన్నావు? నాకు వస్తే టైం నేను వేస్తా చూడు. పర్వాలేదు బాగానే ఉంది కానీ 4 ముక్కలు తినేది ఇడ్లీ. ఇది తొక్కు పచ్చడి వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. నేను కూడా సాంబార్ ఇడ్లీ టేస్ట్ చూసి చెప్తాను. ఒక నిమిషం. ఒక సాంబార్ ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక దోశ 280 రూపాయల. పర్వాలేదు, మౌలిమాయ అన్నట్టు చల్లగా ఉంది. మంచి వేడిగా ఉంటే నేను తినడం కూడా లేట్ చేయలేదు. తనకి మా తనయ్య అనుకున్నది సాధించాడు. శాండ్విచ్ అన్నాడు, ఎలా సిగ్గుపడతావు. తిని ఎలా ఉందో చెప్తానే. లోపల ఏం పెట్టాడు? ఫ్రూట్ శాండ్విచ్ అంట. 2 బ్రెడ్స్ మధ్యలో ఫ్రూట్స్ పెట్టి ఇచ్చేసాడు. మోసపోయావరా? 120 రూపాయలు. 120 రూపాయలు అంటారు దానే. ఎలా ఉంది? ఇంకా అంతసేపు ఆలోచించాడంటే పెద్ద విషయం ఏమి ఉండదు. బాగుందా? ఏగా చచ్చిపోయిన ఏగా ఇది సాంబారు. నువ్వు నిజంగా ఇది చూడాలి వేరే సాంబార్లో ఏగా భయ్యా అలా ఎలా అన్నా ఒకసారి. ఏది భయ్యా? అక్కడే ఉండదు కనిపిస్తున్నాయి కదా. ఇదిగో ఏగే కాలు కనిపిస్తున్నాయి కదా అంత ఇదిగా. ఏగైనా కనప్పుడు కానీ మరి ఏదైనా సరే ఏకదాకా వచ్చిన తర్వాత వేరే భయ్యా అన్న ఒకసారి ఇలా రా అన్న. क्या है? जीरा दिख रहा है मेरे को, बट मैं देखता हूँ फिर से. देखो एक बार. हाँ वो सर जीरा है. वो जीरा तो नहीं है बट कुछ भी ऐसा कुछ भी कीड़ा भी नहीं है वो. देखो ये क्या है? सीधा देखो. कीड़ा नहीं है वो. हाँ कीड़ा. वो राजेश को बुला. कैसा भाई? ऐसा आया तो राजेश को बुला. हाँ आधा खा लिया हमने. अब क्या करना? मैं रिफंड कर सकते हैं. रिफंड क्या करूँ मैं? रिफंड लेके खा लिया ना. मक्खी है सर वैसे. हाँ मक्खी పడవ वैसा नहीं सर. యాక్చువల్లీ సగం తినేసాం ఇడ్లీ. అలా ఏక చూసుకోవాలి కదా బ్రో. దోశ ఎలా ఉందిరా వలి? బానే ఉందా? నేను కూడా ఇక్కడ చాలాసార్లు టిఫిన్ చేశా, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం. టేస్ట్ ఓకే, హైజీన్ పరంగా మెయింటైన్ చేసుకోకపోతే అలాగా. టేస్ట్ ఓకే కానీ ఏమై పరిస్థితి. నాకైతే నోట్లో ఏగున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అదే సాంబారు నేను తినేసా, మౌలిమాయి తినేసాడు, పాప మా తనయ్య గడు తినేసాడు. అది జస్ట్ మిస్. కొద్దిగా ఉంటే ఇలా నేను చూసా కాబట్టి దొరికేసింది. రీఫండ్ ఇస్తాం ఇదంతా అదంతా మనకి ఎందుకు? రీఫండ్ ఇస్తాం అన్నారు. రీఫండ్ తినేసిన దానికి రీఫండ్ ఎందుకు? నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇది ఇబ్బంది అవ్వకూడదు.
సర్లే గానీ రేపు పొద్దున్న థైలాండ్ వెళ్తే ఏమైపోతాడో అయ్యి బాబు అక్కడ బొద్దింగ్లు అవన్నీ ఏం చేస్తాం గానీ ఎన్నో జంతువులు కోసుకుని తిన్నాం, అందులో ఒకటి మా ఓడేది చెప్తాడంటేనండి. సినిమాలో నాగాశ్విన్ మనకు ఒకటి చెప్పాడు, ఏంటది? డబ్బులతో ఏదైనా కొనొచ్చు గాని జుట్టు మాత్రం కొనలేమని చెప్పేసి చూపించాడు. అదేలా? కమల్ హాసన్ కి కండ్లు వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి, కానీ జుట్టు మాత్రం రాలేదు. అది అయిపోయిన తర్వాత సర్లే లేదు, వెళ్ళి పైకి వెళ్ళి నీ మోకం మీద కాకిరెట్ అయ్యా. అది మా విషయం. ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. జై హింద్.